మామూలుగా మారిన తర్వాత గతంలో జరిగిన దారుణం గుర్తుకొస్తే ఆ వ్యక్తికి వణుకు పుడుతుంది. సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి ఘటనలు రియల్ లైఫ్లో జరగడం చాలా అరుదు. అయితే హైదరాబాద్ హైదర్షా కోట్లోని కస్తూర్బా గాంధీ అనాథాశ్రయంలో ఆశ్రయం పొందుతూ మామూలు స్థితికి చేరిన ఓ మహిళ కూడా తనకు 2017 అక్టోబర్ 9 రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన గుర్తుకొస్తోందని ఆందోళన చెందుతోంది. అయితే అప్పుడు ఏం జరిగిందన్నది బయటకు చెప్పడానికి ఇష్టపడని ఆ మహిళ రైల్వే స్టేషన్లో రాత్రిళ్లు ఒంటరిగా వెళ్లడం సురక్షితం కాదని చెబుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని కస్తూర్బా గాంధీ అనాథాశ్రమం నుంచి మా ప్రతినిధి వెంకట్ వివరిస్తారు. సంవత్సరంన్నర నుంచి కస్తూర్బా ట్రస్ట్లో ఆశ్రమం పొందుతున్న సునంద షాహి క్షేమంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరింది. అయితే సునంద షాహి విషయంలో ఏం జరిగిందన్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది? సునంద షాహి ఇంతకుముందు ట్రస్ట్కి ఎలా చేరింది? మీరు ఎలా కుటుంబ సభ్యులకు అప్పగించారు? యాక్చువల్లీ ఈ అమ్మాయిని నాంపల్లి స్టేషన్లో తిరుగుతూ ఉంటే నాంపల్లి పోలీసులు తీసుకొచ్చి కస్తూర్బా గాంధీ ట్రస్ట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ దాదాపు 1 year నుండి ఉంటుంది అమ్మాయి. అయితే లాస్ట్ 5-6 months బ్యాక్ నాకు పద్మావతి గారు అప్రోచ్ అయ్యి, మేడం ఒక అమ్మాయి ఇలా ఉన్నారు, తను అంటే షీ బిలాంగ్స్ టు అదర్ స్టేట్, మధ్యప్రదేశ్ అని అంటున్నారు, మాకు ఇంకా క్లూజ్ ఏమీ దొరకట్లేదు, మీరేమైనా మాకు పోలీస్ పరంగా హెల్ప్ చేస్తే అమ్మాయిని మనం రీఇంటిగ్రేట్ చేయొచ్చు అని చెప్తే ఇంకా అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ కాలేజ్ ఎక్కడైతే అమ్మాయి మెడిసిన్ చేసిందో ఆ కాలేజీకి కూడా వెళ్ళి అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని క్రాస్ చెక్ చేసి వెరిఫై చేసి ఈ అమ్మాయి ఉన్న వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్, యాక్చువల్లీ మధ్యప్రదేశ్ కాదు ఉత్తరప్రదేశ్ అని తెలిసింది, అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో వెరిఫై చేసి క్రాస్ చెక్ చేస్తే ఈ అమ్మాయికి ఫ్యామిలీ అంటే తను చెప్తుంది ఫాదర్ లేరు బ్రదర్ లేరు అని చెప్తుంది, ఒక మామయ్య ఒకరిలే ఉన్నారు, మదర్ ఏమో సిక్ ఉన్నారు అని చెప్తా ఉంది. సో అవన్నీ మనకి క్రాస్ వెరిఫై అయినాయి. వీళ్ళు మళ్ళీ వాళ్ళ మామయ్యకి వీళ్ళు కాంటాక్ట్ అయితే మామయ్య వాళ్ళ వైఫ్ ఆమెని పంపించారనమాట. పంపిస్తే ఇంకా అమ్మాయికి ఈమెనన్నా అని వీళ్ళు వెరిఫై చేసుకున్నారు. మేము కూడాను ప్రాపర్ ఎస్కార్ట్తో పంపించి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి త్రూ పోలీసు వాళ్ళ మదర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి మేము చేస్తున్నాం ఏర్పాట్లు. అంటే మేడం మీ నోటీస్లో ఏమైనా క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమైనా అసలు ఏం జరిగిందనేది గుర్తించారు? క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉందండి. కాకపోతే అమ్మాయికి ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది టోటల్ బ్లాంక్ అయిపోయింది. సో కొంతన్నా ఏమైనా చెప్పగలుగుతుందేమో అని మేము చాలా ఆశతో ఉన్నాం, కానీ ఏమీ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇన్ఫర్మేషన్ కానీ తను తర్వాత కన్నా ఏదన్నా రికలెక్ట్ చేసుకొని ఒక చిన్న క్లూ ఇచ్చినా కూడాను మేము దాని మీద ఫర్దర్గా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. మేడం మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే అమ్మాయిని మాకు నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిందండి 9/10/2017లో. సో అమ్మాయి వచ్చినప్పుడు కండిషన్ అయితే సరిగా లేకుండా చాలా వైలెంట్గా ఉండేది. మేమేంటంటే వచ్చిన తర్వాత ముందు వాళ్ళని వివరాలు ఇంటిగ్రేషన్కి అంత ఫాస్ట్గా మనం పంపించినా కూడా అక్కడ సరిగ్గా ఉండే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ముందు మేము మెడికేషన్ ట్రీట్మెంట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసాము. సో ఒక 3-4 నెలల తర్వాత ఆ అమ్మాయి బ్యాగ్ చెక్ చేస్తే అందులో బీఆర్కే మెడికల్ కాలేజ్ది ఐడి కార్డ్ 2010 దొరికింది. అప్పుడు అమ్మాయిని అడిగితే ఆమె మెడికో అంది. మేము అప్పుడు నాంపల్లి సిఐ గారిని కూడా తీసుకుని ఆ కాలేజ్కి వెళ్ళాము. వాళ్ళ ఫాదర్ది ఫోన్ నెంబర్ అవి ఇచ్చారు. తర్వాత వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయారు, వాళ్ళ మదర్ ఉంటారు, కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి మా దగ్గర లేవు, ఈ అమ్మాయి మాకేమి ఇవ్వలేదు, ఖాళీ చేసి 2015లోనే వెళ్ళిపోయిందని. సో ఈ అమ్మాయి రిజిస్ట్రేషన్కి వచ్చింది అని అమ్మాయి చెప్తోంది ఇప్పుడు. సో అట్లా ఉండటంతో అమ్మాయిని అడిగితే మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అప్పుడు రెడీగా లేదు. వన్ డే ఒకసారి మార్చి నెలలో 2018లో మాకు ఎంఎస్ రెడ్డి గారు రెగ్యులర్ విజిట్కి వస్తారు ఇక్కడ. అలా వచ్చినప్పుడు ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి షీ గాట్ ట్యూన్ టు హర్స్ వాయిస్. ఆయన మందులు ఇస్తే వేసుకోవడం మొదలుపెట్టింది. సో ఫాస్ట్గా రికవరీ అయ్యింది. 3 నెలల క్రితం నేను మా ఇంటికి వెళతాను, మా వాళ్ళు వారణాసిలో ఉన్నారు అని చెప్పింది. మేము అంతకుముందు మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ అంతా పట్టుకొని మేము మేడంని కలిసి ఇట్లా ఉందండి, ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేయండి అంటే పోలీస్ తరఫు నుంచి కూడా క్రాస్ చెక్ చేశారు. అయితే వాళ్ళ పోలీసుల క్రాస్ చెక్లో అమ్మాయి పేరు మీద వారణాసి ఆశా చౌక్ సమ్వేర్ అక్కడ మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఉందని తెలిసింది. సో వాళ్ళ ప్రయత్నము మా కృషి రెండు కలిపి వాళ్ళని ట్రేస్ చేయగలిగాము, వాళ్ళు రావటం జరిగింది. అప్పుడు చెప్తున్నాం. యా సునంద జీ కైసే? अच्छा हूँ. Say about few words. What happened? Any?
Well, in future, whenever I'll go to a railway station, I'll probably go with someone. I was in dilemma. What should I do? Because I had to return to my home. But these last 1 year and 4 to 5 months, I have been in Kasturba Gandhi National Memorial Trust. It is nice place. Kids, old age women. But I am happy that I am returning to my home now. So after 1.5 year, are you going to see your mom? Yes, How is your feeling? I am feeling great. Are you continue the medical studies? No, मैम कैसे है आपको बहुत दिन के बाद? हाँ, मुझे बहुत खुशी हो रही है और कस्तूरबा गांधी मेमोरियल ट्रस्ट का और पद्मावती मैडम का और पुलिस प्रशासन, मैं सभी का आभार व्यक्त करती हूँ। यहाँ पे बुजुर्गों, बच्चों और युवा युवतियों की सुरक्षा का भरपूर ध्यान रखा जाता है और उनकी देखरेख की जाती है। ये ट्रस्ट एक ऐसा ट्रस्ट है जहाँ पे सभी महिलाओं की यहाँ पे सभी महिलाएं सुरक्षित हैं और अच्छे से इनका देखरेख होता है। ये संस्था बहुत अच्छी संस्था है। अभी सुनंदा का माँ का हेल्थ कैसे है? शी इज़ नॉट ऑल राइट। यस, मैं हैंडओवर ले रही हूँ इनको और मुझे बहुत खुशी हो रही है कि मैं सुनंदा को अपने साथ लेकर के जा रही हूँ और मैं मीडिया प्रभारी का भी मैं आभार व्यक्त करती हूँ। आप सभी का आभार व्यक्त करती हूँ। धन्यवाद। సో మొత్తానికి సునంద క్షేమంగా ఇంటికి చేరింది. అయితే ఇంటి వాళ్ళ పోలీసులు తర్వాత ఇక్కడ కస్తూరిబా ట్రస్ట్ నిర్వాహకులు తర్వాత సునంద కుటుంబ సభ్యులను మొత్తం కలిపి వాళ్ళ సొంత ఇంటికి పంపిస్తున్నారు. కెమెరామెన్ కొండారెడ్డితో వెంకట్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.